హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్లో వచ్చేసి ఆన్ వాట్, బిహైండ్ వాట్, బిసైడ్ వాట్, ఇన్ వాట్, విత్ వాట్. సో వీటిని యూస్ చేసి సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్, ఆన్ వాట్. ఆన్ వాట్ యొక్క మీనింగ్ ఏంటి? సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఆన్ వాట్ అంటే దేని మీద ఓ దేనిపైన ఇలా అంటూ ఉంటాం కదా, దేని మీద దేనిపైన ఇలా అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఆన్ వాట్ అనేది యూజ్ చేస్తాం. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, దేని మీద పెట్టావు, దేని మీద చూసావు, దేని మీద ఉంచావు ఇలా అంటూ ఉంటాం కదా. సో అలాంటి సెంటెన్సెస్ మనం ఆన్ వాట్తో యూజ్ చేయొచ్చు. సో ఆన్ వాట్ యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. నువ్వు దేనిపైన ఉంచావు, నువ్వు దేనిపైన ఉంచావు, అతను దేనిపైన పెట్టాడు ఇలా కూడా జనరల్గా అంటూ ఉంటాం కదా. సో వాటిని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఆన్ వాట్ డిడ్ యూ కీప్. ఆన్ వాట్ డిడ్ యూ కీప్ అంటే నువ్వు దేని మీద ఉంచావు అని. దేని మీద పెట్టావు అంటే పుట్ యూస్ చేయాలి, ఓకేనా. ఆన్ వాట్ డిడ్ యూ కీప్ అంటే నువ్వు దేని మీద ఉంచావు అని. నెక్స్ట్ ఇంకెప్పుడు యూస్ చేస్తాం మనము, నేను దేనిపైన నిలబడాలి అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు, నిలబడడం, స్టాండ్ కదా. ఆన్ వాట్ షుడ్ ఐ స్టాండ్. ఆన్ వాట్ షుడ్ ఐ స్టాండ్ అంటే నేను దేనిపైన నిలబడాలి అని. ఇంకెప్పుడు మనం యూస్ చేస్తాము, నువ్వు దేనిపైన నిలబడ్డావు అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు, నిలబడ్డావు అంటే పాస్ట్ యాక్షన్. ఆన్ వాట్ డిడ్ యూ స్టాండ్. ఆన్ వాట్ డిడ్ యూ స్టాండ్ అంటే నువ్వు దేనిపైన నిలబడ్డావు అని, ఆర్ దేని మీద నిలబడ్డావు అని. సో ఇలాంటి మీనింగ్ వస్తుంది. ఇంకెప్పుడు మనం యూస్ చేస్తాము, ఆమె దేని మీద కూర్చుంది, ఓకేనా. ఆమె దేని మీద కూర్చుంది అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఆన్ వాట్ డిడ్ షీ సిట్. ఆన్ వాట్ డిడ్ షీ సిట్ అంటే ఆమె దేని మీద కూర్చుంది అని. నేను దేనిపైన కూర్చోవాలి అని అడగాలి. నేను దేనిపైన కూర్చోవాలి అంటాం. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఆన్ వాట్ షుడ్ ఐ సిట్. ఆన్ వాట్ షుడ్ ఐ సిట్ అంటే నేను దేనిపైన కూర్చోవాలి అని. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటి, ఆన్ వాట్ అంటే ఏంటి, దేని మీద అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఆన్ వాట్ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి సింపుల్గా చెప్పొచ్చు. సో మీ యొక్క సిచ్యువేషన్కి తగ్గట్టు ఏ యొక్క వర్బ్ని యూజ్ చేసినా మీరు చెప్పొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, బిహైండ్ వాట్. బిహైండ్ అంటే ఏంటి, వెనుక కదా. వెనుక వెనక ఇలా అంటుంటాం కదా. సో బిహైండ్ అంటే అది. బిహైండ్ వాట్ అంటే దేని వెనుక అనే మీనింగ్లో వస్తుంది. సో దీన్ని యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. మనం జనరల్గా అంటుంటాం కదా, నువ్వు దేని వెనుక దాచావు అనాలి. సో దీన్ని ఎలా చెప్పొచ్చు, బిహైండ్ వాట్ డిడ్ యూ హైడ్. బిహైండ్ వాట్ డిడ్ యూ హైడ్ అంటే నువ్వు దేని వెనుక దాచావు అని. అంటే ఫ్రిడ్జ్ వెనక దాచావా, టీవీ వెనక దాచావా ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే బిహైండ్ వాట్ డిడ్ యూ హైడ్ అంటే నువ్వు దేని వెనుక దాచావు అని. ఇంకెప్పుడు మనం యూజ్ చేస్తాము, నువ్వు దేని వెనుక ఉంచావు అనాలి, ఓకేనా. నువ్వు దేని వెనుక ఉంచావు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే బిహైండ్ వాట్ డిడ్ యూ కీప్. బిహైండ్ వాట్ డిడ్ యూ కీప్ అంటే నువ్వు దేని వెనుక ఉంచావు అని, ఓకేనా. నేను దేని వెనుక ఉంచాలి అంటే ఎలా చెప్పాలి, బిహైండ్ వాట్ షుడ్ ఐ కీప్. బిహైండ్ వాట్ షుడ్ ఐ కీప్ అంటే నేను దేని వెనుక ఉంచాలి అని. ఇంకెప్పుడు మనం యూజ్ చేస్తాము, నువ్వు దేని వెనుక ఉన్నావు అని అడగాలి, ఓకే. నువ్వు దేని వెనుక ఉన్నావు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే బిహైండ్ వాట్ ఆర్ యూ. బిహైండ్ వాట్ ఆర్ యూ అంటే నువ్వు దేని వెనుక ఉన్నావు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. ఇంకెప్పుడు మనం యూజ్ చేస్తాం బిహైండ్ వాట్ని, నేను దేని వెనుక ఉండాలి అనాలి, ఓకేనా. నేను దేని వెనుక ఉండాలి ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే బిహైండ్ వాట్ షుడ్ ఐ బీ. బిహైండ్ వాట్ షుడ్ ఐ బీ అంటే నేను దేని వెనుక ఉండాలి అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. మీరు దేని వెనుక చూశారు అనాలి. మీరు దేని వెనుక చూశారు ఇలా కూడా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే బిహైండ్ వాట్ డిడ్ యూ సీ. బిహైండ్ వాట్ డిడ్ యూ సీ అంటే మీరు దేని వెనుక చూశారు అని. సో ఇంకెలా మాట్లాడతాం మనం బిహైండ్ వాట్ని యూజ్ చేసి, నువ్వు దేని వెనుక కూర్చున్నావు. నువ్వు దేని వెనుక కూర్చున్నావు అన్నది. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే బిహైండ్ వాట్ డిడ్ యూ సిట్. బిహైండ్ వాట్ డిడ్ యూ సిట్ అంటే నువ్వు దేని వెనుక కూర్చున్నావు అని.
సో బిహైండ్ వాట్ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి సింపుల్గా మాట్లాడవచ్చు. సో ఇక్కడ బిహైండ్ వాట్ అంటే ఏంటి, దేని వెనుక అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, బిసైడ్ వాట్. బిసైడ్ వాట్ ఒక మీనింగ్ ఏమొస్తుంది, దేని దగ్గర, ఓకేనా, ఆర్ దేని పక్కన అనాలి. దేని పక్కన అనే మీనింగ్లో వస్తుంది. సో దీన్ని యూజ్ చేసి మన సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నువ్వు దేని పక్కన చూసావు, ఓకేనా, నువ్వు దేని పక్కన చూసావు అనాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు, బిసైడ్ వాట్ డిడ్ యూ సీ. బిసైడ్ వాట్ డిడ్ యూ సీ అంటే నువ్వు దేని పక్కన చూసావు అని. ఆమె దేని పక్కన చూసిందంటే ఎలా చెప్పొచ్చు, బిసైడ్ వాట్ డిడ్ షీ సీ. బిసైడ్ వాట్ డిడ్ షీ సీ అంటే ఆమె దేని పక్కన చూసింది అని. సో నేను దేని పక్కన ఉంచాలి అనాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు, బిసైడ్ వాట్ షుడ్ ఐ కీప్. బిసైడ్ వాట్ షుడ్ ఐ కీప్ అంటే నేను దేని పక్కన ఉంచాలి అని. నేను దేని పక్కన ఉండాలి అంటే ఎలా చెప్పాలి, బిసైడ్ వాట్ షుడ్ ఐ బీ. బిసైడ్ వాట్ షుడ్ ఐ బీ అంటే నేను దేని పక్కన ఉండాలి అని. ఆమె దేని పక్కన కూర్చుంది. ఆమె దేని పక్కన కూర్చుంది అనాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు, బిసైడ్ వాట్ డిడ్ షీ సిట్. బిసైడ్ వాట్ డిడ్ షీ సిట్ ఆమె దేని పక్కన కూర్చుంది అని. వాళ్ళు దేని పక్కన ఆడారు అనాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు, బిసైడ్ వాట్ డిడ్ దే ప్లే. బిసైడ్ వాట్ డిడ్ దే ప్లే. సో బిసైడ్ వాట్ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి సింపుల్గా చెప్పవచ్చు. బిసైడ్ వాట్ ఒక మీనింగ్ ఏంటి, దేని పక్కన అనే మీనింగ్లో వస్తుంది. సో దీన్ని యూజ్ చేసి మనం ఇలాంటి సెంటెన్స్ అనేవి సింపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఇన్ వాట్. ఇన్ వాట్ అంటే ఎందులో, దేనిలో ఇలాంటి మీనింగ్లో వస్తుంది. సో జనరల్గా మనం ఇన్ వాట్ ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము, ఇందులో పెట్టావు, డ్రాలో పెట్టావా ఇలా అంటూ ఉంటాం కదా. సో అలాంటి సెంటెన్సెస్ మనం ఇన్ వాట్ యూజ్ చేసి సింపుల్గా చెప్పవచ్చు. దీన్ని యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. నువ్వు ఎందులో ఉంచావు అనాలి, ఓకేనా. నువ్వు ఎందులో ఉంచావు, నువ్వు ఎందులో ఉంచావు అనాలి. సో దీన్ని మనం ఎలా చెప్పవచ్చు అంటే ఇన్ వాట్ డిడ్ యూ కీప్. ఇన్ వాట్ డిడ్ యూ కీప్ అంటే నువ్వు ఎందులో ఉంచావు అని. నువ్వు ఎందులో దాచావు అనాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఇన్ వాట్ డిడ్ యూ హైడ్. ఇన్ వాట్ డిడ్ యూ హైడ్ అంటే నువ్వు దేంట్లో దాచావు అని. నేను ఎందులో ఉంచాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఇన్ వాట్ షుడ్ ఐ కీప్. ఇన్ వాట్ షుడ్ ఐ కీప్ అంటే నేను దేంట్లో ఉంచాలి అని. నువ్వు ఎందులో చూసావు అనాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఇన్ వాట్ డిడ్ యూ సీ. ఇన్ వాట్ డిడ్ యూ సీ అంటే నువ్వు ఎందులో చూసావు అని. సో ఇన్ వాట్ ఒక మీనింగ్ ఏంటి, ఎందులో, దేంట్లో, దేనిలో ఇలాంటి మీనింగ్లో వస్తుంది అనమాట. ఇన్ వాట్ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి సింపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, విత్ వాట్. విత్ వాట్ సో దీని యొక్క మీనింగ్ ఏంటి, దేనితో, ఓకేనా, దేనితో అనే మీనింగ్లో వస్తుంది అనమాట. సో దీన్ని మనం యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. నువ్వు దేంతో కొట్టావు అని చెప్పాలి. నువ్వు దేంతో కొట్టావు అనాలి. మనం జనరల్గానే అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పవచ్చు అంటే విత్ వాట్ డిడ్ యూ హిట్. విత్ వాట్ డిడ్ యూ హిట్ అంటే నువ్వు దేంతో కొట్టావు అని, ఓకేనా. నువ్వు దేంతో ఎరగొట్టావు అంటే ఎలా చెప్పాలి, విత్ వాట్ డిడ్ యూ బ్రేక్. విత్ వాట్ డిడ్ యూ బ్రేక్ అంటే నువ్వు దేంతో విరగొట్టావు అని. నెక్స్ట్ వన్, ఆమె దేంతో కొట్టింది అనాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు, విత్ వాట్ డిడ్ షీ హిట్. విత్ వాట్ డిడ్ షీ హిట్ అంటే ఆమె దేంతో కొట్టింది అని. మీరు దేంతో చేశారంటే ఎలా చెప్పొచ్చు, మీరు దేంతో చేశారు అనాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు, విత్ వాట్ డిడ్ యూ డూ. విత్ వాట్ డిడ్ యూ డూ అంటే మీరు దేంతో చేశారు అని. సో ఇక్కడ ఓవరాల్గా విత్ వాట్ ఒక మీనింగ్ ఏంటి, దేనితో. దీన్ని యూజ్ చేసి ఎలాంటి సెంటెన్స్ అనేవి సింపుల్గా ఫ్రేమ్ చేసేయచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఆన్ వాట్, బిహైండ్ వాట్, బిసైడ్ వాట్, ఇన్ వాట్, విత్ వాట్, సో వీటిని యూజ్ చేసి ఎలాంటి సెంటెన్సెస్ మనం సింపుల్గా చెప్పవచ్చు. ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్, వాళ్ళు దేని మీద కూర్చున్నారు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్.
సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.